కానీ బెలూచిస్తాన్లో అలా జరగడం లేదు. బెలూచిస్తాన్లో సహజ వనరులను పాకిస్తాన్ దోచుకుంటుంది, మమ్మల్ని ఒక కాలనీగా చూస్తున్నారు, ఇదొక మాది వలస ప్రాంతమైంది, అసలు బెలూచిస్తాన్ విలీనం పాకిస్తాన్లో మేము అంగీకరించము అంటూ అక్కడ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుంది. పాకిస్తాన్ ఎకనామిక్ ఆర్థిక ప్రగతిలో బెలూచిస్తాన్ స్థానం లేదు. పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్లో ఎక్కడా బెలూచులు ఉండరు. హైలీ పంజాబీ డామినేటెడ్ పొలిటికల్ లీడర్షిప్ అండ్ ఆర్మీ లీడర్షిప్. మ్యాక్సిమం అయితే సింధ్ ప్రాంతం నుంచి కొంతమంది ఉంటారు. ఇక మిగిలిన ప్రాంతాలు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ బెలూచిస్తాన్ కానీ వీళ్ళకి ఎక్కడా ఎవరికీ గుర్తింపు లేదు. అందువల్ల బెలూచిస్తాన్లో ఈ తిరుగుబాటు ఉన్నమాట నిజం. ఎప్పుడైతే భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు అయ్యాయో దాన్ని అవకాశంగా తీసుకొని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇంటెన్సిఫై చేసింది. ఈ వారం రోజుల్లో 51 ప్లేసెస్లో 51 ప్లేసెస్లో 71 అటాక్స్ చేశారు. లాస్ట్ 1 ఇయర్లో 1000 మంది పాకిస్తానీ సైనికులు చంపారు. అందుకే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. BLA మీరు చూడండి, ఇండియాకి ఎంత అనుకూలమైన స్టేట్మెంట్. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెంటనే వెకేట్ చేయాలి, పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియా స్వాధీనం చేసుకోవాలి, మొత్తం కశ్మీర్ భారతదేశంలో భాగం, పాకిస్తాన్ రిలీజియస్ టెర్రరిజం మతపరమైన తీవ్రవాదాన్ని పోషిస్తుంది, దీన్ని ప్రపంచం రిజెక్ట్ చేయాలి,